నమస్తే ఎస్ చక్రవర్తి గారు, వెల్కమ్ టు సోషల్ పోస్ట్. నమస్తే నిహాల్ గారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఈ అవకాశం కల్పించినందుకు మీ ఛానల్ సోషల్ పోస్ట్ వారికి ఒకసారి ధన్యవాదాలు చెప్పుకుంటూ కార్యక్రమంలోకి వెళ్దాం. సార్, ఇప్పుడు నిఫ్టీ 50 ఈ వీక్ పర్ఫార్మెన్స్ అనేది ఎలా ఉంది? అండ్ నెక్స్ట్ రేపు మండే వచ్చే వారం నిఫ్టీ 50 ఓపెనింగ్ ఎలా ఉండబోతుంది, సపోర్ట్ ఎలా ఉండబోతుంది, రెసిస్టెన్స్ ఎలా ఉండబోతుంది, అండ్ నెక్స్ట్ ట్రేడర్స్ షార్ట్ కొట్టుకోవాలా, లాంగ్ కొట్టుకోవాలా? ఫస్ట్ ఆఫ్ ఆల్ నిఫ్టీని ప్రభావితం చేసే అంశాలు ప్లస్ నిఫ్టీ సపోర్ట్స్ రెసిస్టెన్సెస్ నెక్స్ట్ వీక్ ఎలా ఉంటాయి అది మీరు అడగాలనుకున్న క్వశ్చన్. ఓకే, ఇవాళ మీకు వచ్చేసరికి మే 2వ తారీఖు మనం ఈ యొక్క వీడియోని రికార్డ్ చేస్తున్నాం. మే 4వ తారీఖు మండే నుంచి ప్రారంభమయ్యే వారానికి నిఫ్టీని ప్రభావితం చేసే అంశాలు మరియు సపోర్ట్స్ రెసిస్టెన్సెస్ గురించి మనం డిస్కస్ చేయబోతున్నాం. మొట్టమొదటిది జియో పొలిటికల్ టెన్షన్స్. ఒకటి ఏంటంటే నిహాల్ గారు, ట్రంప్ షడన్ ఆఫ్ ఆల్ ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది ఈ రోజున. ఏమంటే మేము యుద్ధం ఆపేసాం, అయిపోయిందని. దానికి కారణాలు ఏంటంటే అమెరికాలో చట్టాల ప్రకారం, అమెరికన్ చట్టాల ప్రకారం ఆ దేశ అధ్యక్షుడికి యుద్ధం ప్రకటించవచ్చు, కానీ 60 రోజుల లోపల అమెరికన్ కాంగ్రెస్ యొక్క అనుమతి తీసుకోవాలి. 60 రోజుల లోపల అంటే యుద్ధం కంటిన్యూస్గా 60 రోజులు జరిగిన తర్వాత అంతకుమించి జరగాలంటే అమెరికన్ కాంగ్రెస్ అనుమతి తీసుకోవాలి. యాక్చువల్గా చెప్పాలంటే ఇప్పుడు ట్రంప్కి అమెరికన్ కాంగ్రెస్ అంత మెజార్టీ లేదు, రిపబ్లిక్ పార్టీకి, డెమోక్రటిక్ పార్టీకే ఉంది. అందువల్ల షడన్ ఆఫ్ ఆల్ ట్రంప్ ఎత్తుగడ ఏంటంటే వైట్ హౌస్ నుంచి లెటర్ పంపించేశాడు, మేము యుద్ధం ఆపేసామని. సో ఇది తాత్కాలికంగా చట్టంలో లుసుకుని వాడుకుంటున్నాడని నా ఒపీనియన్. మళ్ళీ ఒక 20 రోజులు పోయిన తర్వాత తూచిపూసాన్ని ఆశ్చర్యపోవాల్సిన పర్లేదు. ఎందుకంటే నేను మొట్టమొదటి చెప్పేది అది టోటల్ ఫిక్ల్ మైండ్. అంటే ఇప్పుడున్న ఆలోచన ఇంకా గంటకూడదు, ఇంకో గంటకున్న ఆలోచన ఇంకో ఆ తర్వాత గంటకూడదు. అందువల్ల ప్రస్తుత తాత్కాలికంగా మటుకు అమెరికన్ గవర్నమెంట్కి యుద్ధం వల్ల నష్టం ఎంత వస్తుందని అర్థమైంది, ఇరాన్కి అర్థమైంది. సో మధ్య మార్గంగా పాకిస్తాను మధ్యవర్తిత్వం వహిస్తున్నది. ఇవి ఒక కులికి రావచ్చు కొద్ది కాలంలో. అయితే అంత సడన్గా వెంటనే అయిపోయి అగ్రిమెంట్ అయిపోయి యుద్ధం శాశ్వతంగా ఆగిపోతుందని నేనైతే అనుకోవట్లే. అందువల్ల ఈ బ్లాక్ స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ ప్రాబ్లమ్స్ ఇలానే ఉంటాయి కొంతకాలం వరకు. ఈ వార్ టెన్షన్స్ కొంతకాలం వరకు ఇలానే కొనసాగుతుంటాయి. దీనివల్ల క్రూడ్ ఆయిల్ ప్రైసెస్ ఏం దిగిరావు. మీకు క్రూడ్ ఆయిల్ రాత్రి కూడా ఎక్కడ క్లోజ్ అయింది అనుకున్నారు? $114 బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ఒక బ్యారెల్ వచ్చేసరికి అరౌండ్ $114 దగ్గర క్లోజ్ అయింది. అందువల్ల మీకు దాదాపుగా నియర్ ఫ్యూచర్లో ఈ బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ఒక బ్యారెల్ వచ్చేసరికి $120 నుంచి $126 అవ్వడానికి అవకాశం ఉంది అనుకుంటున్నారు. మరి అన్కంట్రోలబుల్ ఇన్ఫ్లేషన్ ఆల్రెడీ మనం ఏప్రిల్ మంత్లో ఇండియాలో మీకు వచ్చేసరికి ఏప్రిల్ 11 తర్వాత 14 మధ్యలో వచ్చేస్తాయి ఇన్ఫ్లేషన్ డేటా వస్తుంది. మీకు సిపిఐ వచ్చేసరికి నా అంచనా ప్రకారం అయితే ఏప్రిల్ మంత్ ఇన్ఫ్లేషన్ 3.80 ఉంటుంది. అక్కడి నుంచి 4% మధ్యలో ఉండడానికి అవకాశం ఉంది. మీకు ఎందుకంటే మార్చిలో మనం అనుకున్నట్టే ఇట్స్ రికార్డ్ 3.4% ఇన్ఫ్లేషన్ సిపిఐ, కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్. సో ఈ ఏప్రిల్ నెల ఇంకా పెరుగుతుంది. దట్టు షడన్ ఆఫ్ ఆల్ ఆల్రెడీ మీకు కమర్షియల్ సిలిండర్స్ ధరలు పెరిగిపోయింది. $993 పెంచాడు. ఒక హైదరాబాద్ ఇప్పుడు కమర్షియల్ సిలిండరు 19 kgs సిలిండర్ ఎంత అనుకున్నారు? $3,315 ఇవాళ. మీకు వచ్చేసరికి హౌస్ కన్జంప్షన్ సిలిండర్స్ కూడా ఒక $40-50 పెరగచ్చు అని ఒక టాక్ నడుస్తుంది. మీకు ఆల్రెడీ మీకు వచ్చేసరికి పెట్రోలు హైదరాబాద్లో ఇవాళ ఒక లీటర్ వచ్చేసరికి $107 చిల్లర ఉంది. మీకు డీజిల్ వచ్చేసరికి $95.70 ఉంది. మీకు ఈ పెట్రోలు డీజిల్ మీద కూడా $4-5 బాదుడు కార్యక్రమం ఉంటుంది లీటర్ అని చెబుతున్నారు. ఒక 1-2 months అవుతుంది బాదుడు కార్యక్రమం ఉంటుందని చెబుతున్నాను. వితిన్ డేస్లోనే వేయొచ్చు అని చెబుతున్నారు, వితిన్ డేస్లో. సో అందువల్ల ఇవి ఇన్ఫ్లేషన్ అన్కంట్రోలబుల్. దట్టు వీటన్నిటి బేస్ చేసుకొని చూసుకుంటే మీకు ఓ పక్క ఇన్ఫ్లేషను, ఓ పక్క ఏ సెక్టార్ పరిస్థితి చూసినా అంత ఆశాజనకంగా ఏం లేదు. ఓపెన్గా చెప్తున్నాను, అంత ఆశాజనకంగా లేదు. సో అన్ఎంప్లాయ్మెంట్ పెరిగిపోతుంది దేశంలో రోజు రోజుకి. ఇన్ఫ్లేషన్ పెరుగుతుంది, అన్ఎంప్లాయ్మెంట్ పెరుగుతుంది, వడ్డీ రేట్లను తగ్గొచ్చే పరిస్థితి లేదు. మీకు ఫెడ్ పాలసీలు ఇవన్నీ గమనిస్తున్నట్టయితే మనకు అర్థమైపోతుంది. వరల్డ్ వైడ్గా ఆర్బీఐ పాలసీలు ఇవన్నీ చూస్తున్నట్టు వడ్డీ రేట్లు సమీప భవిష్యత్తులో తగ్గే పరిస్థితులు ఏం లేవు. సో వీటన్నిటిని బేస్ చేసుకొని చూసుకున్నట్టయితే వన్ మోర్ ఇంపార్టెంట్ పాయింట్, మీకు Q4 రిజల్ట్స్ కూడా మీరు చూసారు లేదు, రాంగ్లో డిస్కౌంట్ చేసుకొచ్చుకుని కొట్టేస్తున్నారు. రిజల్ట్ ఇవ్వడం కొట్టేయటం డిస్కౌంటెడ్. వాటిని కూడా అంత మనం పరిగణలో తీసుకోవాల్సిన అవసరం లేదు. Q4 రిజల్ట్ అద్భుతంగా ఉంది అనగా అద్భుతంగా ఉంది అయితే కొట్టేసి డిస్కౌంటెడ్ అని కొట్టేస్తున్నారు. సో వీటన్నిటిని పరిగణ తీసుకోవాలి. అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్, నెక్స్ట్ వీక్ ఇంకోటి మీకు వచ్చేసరికి బెంగాల్ ఎలక్షన్స్, తర్వాత తమిళనాడు ఎలక్షన్స్, ఈ అస్సాం ఎలక్షన్స్ రిజల్ట్స్ అనేటువంటి రావడానికి రెడీగా ఉన్నాయి. వాటి యొక్క ఇంపాక్ట్ ఉంటుంది. సో
యూనియన్ గవర్నమెంట్ స్ట్రాంగ్గా ఉంటేనే కదా పాలసీ స్ట్రాంగ్గా ఉండేది. అందువల్ల ఎలక్షన్స్ యొక్క ఆ యొక్క ఎలక్షన్స్ కూడా కొంత మార్కెట్ మీద ఇంపాక్ట్ చూపిస్తాయి. అవి ఒకటి ఉన్నాయి. వీటన్నిటిని బేస్ చేసుకుని అత్యంత ఇంపార్టెంట్ ఏంటంటే అంటే క్రూడ్ ప్రైసెస్, ఇన్ఫ్లేషనే, ఇవన్నీ కాకుండా ఎఫ్ఐ సెల్లింగ్ చూసామనుకోండి, కంటిన్యూస్ సెల్లింగ్లో ఉన్నారు. రీజన్ ఏముంది సార్? సో ఎఫ్ఐఎస్ మనం జనవరి ఎఫ్ఐస్ కంటిన్యూస్గా సెల్లింగ్లో ఉండటానికండి వాళ్ళ ఫీలింగ్ ఏంటంటే ఇండియన్ మార్కెట్ ఇంకా ఎక్స్పెన్సివ్లో ఉంది. ప్రీమియంలో ఉందన్న. వాళ్ళ ఉద్దేశంలో నీకు చైనా మార్కెట్ చాలా చౌకలో ఉందని. చైనాలో చాలా ప్రైసెస్, యూరోప్లో చాలా ప్రైసెస్ అని స్టాక్స్ ప్రైసెస్ చాలా లోలో కంపేర్ టు ఇండియన్ మార్కెట్. ఇండియన్ మార్కెట్ సో ఎక్స్పెన్సివ్, స్టాక్స్ ఆర్ సో ఎక్స్పెన్సివ్ కంపేర్ టు యూరోపియన్ స్టాక్స్ అండ్ చైనా స్టాక్స్. సో దట్స్ వై దే షిఫ్టెడ్ దర్ అమౌంట్స్ టు చైనా అండ్ యూరోప్ కంట్రీస్. వాళ్ళు ఎంత వెళ్ళినా కానీ డిఏఎస్ అయితే గట్టి సపోర్ట్ ఇస్తున్నారు కదా. డిఏఎస్ ఎంతవరకు ఇస్తారు? ఒక ఇప్పుడు వరల్డ్ వైడ్ వస్తేనే ఉంటుంది కానీ డిఏఎస్ ఇప్పుడు నేను అదే చెప్తాను వినండి. డిఏఎస్ ఎక్కడి నుంచి వస్తున్నాయి డబ్బులు? మనం సిప్లో అలా ఇస్తుంటే వస్తున్నాయి. సిస్టమాటిక్ ఇన్వెస్టింగ్ ప్లానింగ్లో ఒక 20,000 కోట్లు 26 కోట్లు ఎవ్రీ మంత్ వస్తుంది కాబట్టి, జనరేట్ అవుతుంది కాబట్టి దే ఆర్ గోయింగ్ టు ఇన్వెస్ట్. ఒకసారి మార్కెట్ ఏదన్నా ఒక బ్యాడ్ గట్టిగా వచ్చి 22,000 మన వచ్చి లో ఉంటే అన్నాడు, ఆ లో కట్ చేసి కిందకి వెళ్ళిపోమనండి, 22,000 కట్ అవ్వమనండి, ప్యానిక్ సెల్లింగ్ వస్తుంది. ఇక్కడ కూడా అంత తేలికే ఉండదు. అప్పుడు వాళ్ళు ఇంకా సెల్ చేస్తారు కదా. ఎవరు? వాళ్ళు డిఏఎస్ ఇంకా రెచ్చిపోతారు కదా. రెచ్చిపోవడానికి ఎట్లా కూడా రెచ్చిపోతారండి. రేపు పొద్దున ఎక్కడికి పోతావు? స్టాక్స్ 2-3 ఏళ్ళు మార్కెట్ లేవదు, 2-3 ఏళ్ళు అసలు వరల్డ్ వైడ్ కండిషన్స్ అన్ని బ్యాడ్ అవుతాయి. నువ్వు కొన్న స్టాక్స్ అన్ని 50% బయట ఉంటాయి. కామన్ మ్యాన్ అంత రెచ్చిపోయి పెట్టాడు ఇన్వెస్టర్. ఎందుకు వినహాల్ గారు? ఇప్పుడు మీరు ఒక 4 లక్షలు పెట్టారు, ఇవాళ ఫర్ ఎగ్జాంపుల్ అది 80% అంటే 20% లాస్లో ఉంది. అదే ఇంకో 20% పడమానండి, ప్యానిక్ అయిపోతుంటావు. అందువల్ల సిప్పు అనేటువంటిది ఇన్వెస్ట్ చేయరు. దాని రెడీ టు ఇన్వెస్ట్. ఓనే పీకొట్టం ఎట్లా ఆలోచనలు ఉంటారు ఎవరికైనా. మార్కెట్ పెరుగుతుంటే లాభాలు వస్తుంటే వస్తారండి ఎవడైనా. ఇప్పుడు పెడతామంటే ఆశ, కొడతామంటే ఎవడొస్తాడు. అందువల్ల డిఏస్ మీకు అగ్రెసివ్ బయింగ్ అనేది ఎంతవరకు ఉంటుంది? అంత ఎక్కువగా అగ్రెసివ్ బయింగ్ ఒక దశ వరకు వస్తారు. ఒక దశ దాటితే వాళ్ళు కూడా వెనక్కి తిరిగి చూసుకుంటారు, ఏంటి ఎక్కడున్నాం, ఏంటి పరిస్థితి ఏంటని. రేపు పొద్దున యావరేజ్ చేసుకుంటే మనం యావరేజ్లో బయటికి రాగలగాలిగా. అంత తేలికైన విషయం కాదు. అందువల్ల ఇక్కడ మీకు ఎఫ్ఐఎస్ కంటిన్యూస్ సెల్లింగ్లో ఉన్నాయి. ఈ పోయిన వారం కూడా మీకు నెట్ సెల్లర్స్ 13,771 కోటి నెట్ సెల్లర్స్. డిఏఎస్ వచ్చేసరికి మీకు 11,585 కోట్లు నెట్ బయర్స్ డిఏఎస్. అందువల్ల ఇది ఎంతవరకు సపోర్ట్ ఇవ్వగలరు? కొంతవరకే సపోర్ట్ ఇవ్వగలవండి ఎవరైనా. ఆ కొంతవరకు కూడా కట్ చేసి కిందకెళ్తున్నాయి అనుకోండి మార్కెట్లు. బేర్ మార్కెట్ డిక్లేర్ అయిందనుకోండి, ఎవరికో సర్దుకుంటాడు. అందువల్ల ఎప్పుడు కూడా నేను అనేది ఏంటంటే ఆచితూచి వెళ్ళాలి మార్కెట్లో. నా ఒపీనియన్ అయితే 2026 మొన్నటి మార్కెట్ హై 26,373.20 క్రాస్ అవుతుంది నేనైతే అనుకోవట్లేదు ఈ సంవత్సరం అంతా. ఈ సంవత్సరం మొత్తం మీద మళ్ళీ వన్స్ అగైన్ రిపీట్, మీకు ఈ ఆల్ టైమ్ రికార్డ్ హై ఎంత ఉంది? 26,373.20. అది క్రాస్ అవుతుంది 26 సంవత్సరాలు నేనైతే అనుకోవట్లేదు ఫ్రాంక్లీ స్పీకింగ్. ఓకే. అందువల్ల మార్కెట్లో అన్ని విషయాలు పరిగణలో తీసుకుని మార్కెట్ వెళ్తాయి. అంతేగాని డబ్బులు వస్తున్నాయి కదా అని ఎఫ్ఐలు వరల్డ్ వైడ్ చూసుకుని ఉంటారు. ఎక్కడ చౌకగా ఉంటే అక్కడికి వెళ్తారు. ఇండియన్ మార్కెట్ చౌక ఉంటే ఇండియన్ మార్కెట్లో పెట్టుకుంటారు, చైనా మార్కెట్ చౌకగా ఉంటే చైనా మార్కెట్కి వెళ్తారు. ఇదేది కాదు యూరోప్ మార్కెట్ ఇంకా చౌకగా అంటే అక్కడికి వెళ్తారు. వాళ్ళు లాభాల కోసం వచ్చేవాళ్ళు, నీ ఆర్థికాన్ని పరిస్థితిని పరిపుష్టం చేయడం కోసం వచ్చిన వాళ్ళు కాదు ఎఫ్ఐలు అనేటువంటి వాళ్ళు. అందువల్ల వాట్ ఎవర్ ఇట్ మేబీ నేనేం చెప్తున్నానంటే అగ్రెసివ్ అయ్యొద్దు మార్కెట్లో, కొంచెం ఆచితూచి వెళ్ళండి. మార్కెట్లో వచ్చేసరికి కొంచెం పెట్టుబడులు పెట్టినా కూడా అతి కొద్ది పెట్టుబడులు యావరేజ్ చేసుకోవడానికి డబ్బు చేతిలో ఉండేటట్టు చూసుకొని మాత్రమే వెళ్ళండి. అంతేగాని మీరు అగ్రెసివ్గా ఉన్న 100% అమౌంట్స్ డోంట్ ఇన్వెస్ట్ ఇన్ స్టాక్ మార్కెట్ అట్ ప్రెజెంట్ సిచ్యువేషన్. దట్స్ మై స్ట్రాంగ్ ఒపీనియన్. నేను యువర్ ఫైనల్ కంక్లూజన్. అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ అండి, మనం ఇవన్నీ కూడా ఇన్వెస్టర్స్కి వీఆర్ నాట్ అడ్వైజింగ్. మనం ఒక ఎడ్యుకేషన్ పర్పస్ తోటి మనం టెక్నాలజీస్ని బేస్ చేసుకొని అర్థమైందా, ఔత్సాహికంగా చార్ట్ అనాలిసిస్, చార్ట్ రీడింగ్ గురించి అవగాహన పెంచుకోవాలనుకునే వాళ్ళ కోసం మనం ఈ యొక్క వీడియోస్ చేస్తున్నాం. అంతేగాని మనమేమి లాంగ్ వెళ్ళమని కానీ షార్ట్ వెళ్ళమని కానీ బై చేయమని కానీ మనమే రికమెండ్ చేయట్లేదు. అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్, ఇప్పుడు మనం చెప్తున్నటువంటి సపోర్ట్స్ అండ్ రెసిస్టెన్సెస్ నెక్స్ట్ వీక్ ఎలా ఉంటాయని కూడా ఇట్స్ అన్ ఎడ్యుకేషన్ పర్పస్. మనం భవిష్యత్తులో ఎవరైనా చార్ట్ అనాలిసిస్లో అంటే అబ్జర్వేషన్ స్కిల్స్ డెవలప్ చేసుకోవాలి అనుకునే వాళ్ళ కోసం మనం ఈ సపోర్ట్స్ రెసిస్టెన్సెస్ అని ఇస్తున్నాం. ఓకేనా? నిఫ్టీ వచ్చేసరికి పోయిన వారం అంటే మనకు క్లోజ్ ఎక్కడైందంటే మీకు ఆల్రెడీ శుక్రవారం హాలిడే, ఎందుకంటే మేడే, మహారాష్ట్ర అవతరణ దినోత్సవం. మీకు గురువారం మార్కెట్ నిఫ్టీ ఎక్కడ క్లోజ్ అయిందంటే మీకు 23,998 అరౌండ్ క్లోజ్ అయింది. సో ఇప్పుడు నెక్స్ట్ వీక్ అంటే మే 4వ తారీఖు నుంచి సోమవారం నుంచి ప్రారంభ వారానికి రెసిస్టెన్స్ లెవెల్స్ చెప్తున్నాను. రెసిస్టెన్స్ 1 వచ్చేసరికి 24,060. అది క్రాస్ అవుతే R2 ఎక్కడుందంటే 24,180.
24,180 క్రాస్ అయితే నెక్స్ట్ R3 వచ్చేసరికి మీకు 24,275. ఓకే. 24,275 క్రాస్ చేస్తే మీకు R4 వచ్చేసరికి మీకు 24,380 నుంచి 24,500 జోన్ మధ్య ఆగాలి. ఆగుతుందంటారా? అక్కడ అవుతుంది. అక్కడ ఆగి కొంత కన్సాలిడేట్ అయ్యి అక్కడ బ్రేక్అవుట్ తీసుకోవాలి. 24,500 బ్రేక్అవుట్ తీయాలి. అది బ్రేక్అవుట్ చేస్తే మళ్ళీ నెక్స్ట్ మేజర్ హడ్డీలు ఎక్కడ ఉన్నాయంటే నిఫ్టీకి మై పర్సనల్ ఒపీనియన్ 24,850 దగ్గర ఉంది. అక్కడ క్రాస్ అవుట్ అనేది చాలా చాలా కష్టం ఇప్పుడున్న కండిషన్స్లో నిఫ్టీ. దట్స్ మై స్ట్రాంగ్ ఒపీనియన్, పక్కన పెట్టండి. ఓకే. సో మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, R4 24,380 నుంచి 24,500 మధ్య ఆగాలి నిఫ్టీ. ఒకవేళ అక్కడ స్ట్రాంగ్గా ట్రేడ్ అయ్యి ఆ 24,500 క్రాస్ అవుతే మళ్ళీ నెక్స్ట్ మేజర్ హడ్డీలు ఎక్కడ ఉన్నాయంటే 24,850 దగ్గర ఉంది. అది ఇప్పుడున్న కండిషన్స్లో క్రాస్ అవుట్ అనేది చాలా చాలా కష్టం. దట్స్ మై పర్సనల్ ఒపీనియన్ వచ్చే వారంలో. సో అదేవిధంగా ఒకవేళ నిఫ్టీ మేబీ పట్టడానికి అవకాశాలు తక్కువ. ఓకే, నెక్స్ట్ వీక్ ఒకవేళ పడితే నిఫ్టీ అవకాశం ఎక్కడ సపోర్ట్ 1 సపోర్ట్ 2 అనేవి ఎలా ఉంటాయో చెప్పబోతున్నాను. సపోర్ట్ 1 వచ్చేసరికి 23,800. అది కూడా బ్రేక్ డౌన్ కొట్టి కిందకి వెళ్తే మీకు 23,550. 23,550 ఇస్ ద సపోర్ట్ 2. ఒకవేళ అక్కడ కూడా నిలబడలేక బ్రేక్ డౌన్ చేసుకుని కిందకి వెళ్ళిపోతే సపోర్ట్ 3 వచ్చేసరికి మీకు 23,300. అక్కడ ఆగాలి. అక్కడ ఆగకుండా పోతే మటుకు సపోర్ట్ 4 దగ్గర మటుకు ఎట్టి పరిస్థితులు అవుతుంది నిఫ్టీ. 23,150 టు 23,000 మధ్య మటుకు ఎట్టి పరిస్థితుల్లో నిఫ్టీ ఆగిపోతుంది. అక్కడి నుంచి కిందకి వెళ్ళటం అనేది ఇప్పుడున్న పరిస్థితుల్లో నెక్స్ట్ వీక్ అసలు జరగదు. ముందే చెబుతున్నాను. అందువల్ల మీకు S3 23,300 కట్ చేసి కిందకి వెళ్దండి. అదే కట్ చేయడం చాలా కష్టం ఇప్పుడున్న కండిషన్స్లో. కాదు కూడా ఏదైనా పెద్ద బ్యాడ్ న్యూస్ వస్తే మటుకు మీకు నెక్స్ట్ వీక్ ఏదైనా ఊహించని బ్యాడ్ న్యూస్ వచ్చినా కూడా మీకు 23,150 నుంచి 23,000 మధ్య కన్సాలిడేట్ అక్కడి నుంచి బౌన్స్ అవ్వాలి. అక్కడ మటుకు కన్సాలిడేట్ అవ్వాలి. కొంత టైం కన్సాలిడేట్ మళ్ళీ బౌన్స్ అయ్యి మళ్ళీ పడవచ్చు అవసరం అయితే. అక్కడ మటుకు అవుతుంది. మీ ఎక్స్పీరియన్స్ ప్రకారం మీరైతే రేపు షార్ట్ కొడతారా లేకపోతే లాంగ్ కొడతారా? నేను నా పర్సనల్ ఒపీనియన్ అయితే నేనైతే మటుకు నెక్స్ట్ వీక్ కొంచెం లాంగ్ వైపే ఉంటాను. లాంగ్ వైపే ఉంటారు. 24,500 24,650 ఈ మధ్య వచ్చే వరకు మటుకు నేను లాంగ్ వైపు ఉండటానికే ట్రై చేస్తాను. 24,500 దాటి 24,850 మధ్యకు వస్తే మటుకు నేనైతే మటుకు కొంచెం 24,850 దగ్గరికి వస్తే మటుకు నేను మటుకు మళ్ళీ నా ఆలోచనను లాంగ్ వైపు నుంచి మళ్ళీ షార్ట్ వైపు కన్వర్ట్ చేయడానికి చూస్తుంటాను నా ఆలోచన. ఎందుకంటే ఇప్పుడు వచ్చేదంతా కూడా యావరేజ్ మీద ఎగ్జిట్ అయ్యే ర్యాలీలు. అవును. కింద ఎవడన్నా ఇరుక్కొని ఉంటుంటారు, పైన ఇరుక్కున్న వాళ్ళు కింద కొనుక్కొని పైకి వచ్చి మధ్యలో యావరేజ్ చేసుకొని ఎగ్జిట్ అయిపోయే ర్యాలీస్, ఇవన్నీ రిలీఫ్ ర్యాలీస్ అంటారు వీటిని. మై పర్సనల్ ఒపీనియన్ ఇదంతా రిలీఫ్ ర్యాలీ వచ్చేదంతా. ఈ రిలీఫ్ ర్యాలీ వాళ్ళంటే 24,850 నుంచి అర్థమైందే 24,950 25,000 మధ్య అప్పచెప్పేసుకొని వెళ్ళిపోతారు. ఆ లెవెల్కి వస్తే మళ్ళీ షార్ట్ బిల్ చేసుకోవచ్చు. అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్, మనం ఎవరికైనా రికమెండ్ చేయట్లేదు షార్ట్ కొట్టమని లాంగ్ కొట్టమని. మనము టెక్నికల్ అనాలిసిస్ అనేది బ్యూటిఫుల్ సైన్స్. చార్ట్ అనాలిసిస్, చార్ట్ అబ్జర్వేషన్ స్కిల్స్ అనేది నేర్చుకోవాలని ఔత్సాహికుల కోసం ఈ వీడియోలు మనం వీఆర్ మేకింగ్ దిస్ వీడియోస్. ఓకేనా? సో వీటిని బేస్ చేసుకొని ఎవరైనా వాళ్ళ యొక్క అబ్జర్వేషన్ స్కిల్స్ డెవలప్ చేసుకోవచ్చు. బాగా ఉపయోగపడతాయి ఈ వీడియోలు అనేటువంటివి. ఓకే సార్. థ్యాంక్ యూ నిహాల్ గారు టు గివెన్ దిస్ ఆపర్చునిటీ టు యూ అండ్ యువర్ ఛానల్ అండ్ సోషల్ పోస్ట్ వారికి. థ్యాంక్ యూ సార్ ఫర్ కమింగ్ టు సోషల్ పోస్ట్. థ్యాంక్ యూ.